నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఇరిగేషన్ పై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం. బీఆర్ఎస్ వైఖరి ఎండగట్టనున్న రేవంత్ ప్రభుత్వం. సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకే నల్గొండ సభ. మాజీ సీఎం కేసీఆర్ పై రాజగోపాల్ రెడ్డి ఫైర్. ఉద్యోగాల కల్పనపై లోకేష్ మాట్లాడడం హాస్యాస్పదం. కౌంటర్ ఇచ్చిన మంత్రి సీదిరి అప్పలరాజు. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్లపై కాసేపట్లో విచారణ. స్పీకర్ తమ్మినేని నిర్ణయంపై ఉత్కంఠ. వైఎస్ నిర్మల్ రాజకీయమే నేను చేస్తా. మాజీ మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు. 14 మందిని ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం. రైట్, డీటెయిల్ చూస్తే తెలంగాణ ప్రాజెక్టులపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటి సామర్థ్యం, నీటి లభ్యత, పెండింగ్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై కొంతకాలంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులపై వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. నిన్న సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేలను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ప్రాజెక్టు సందర్శనకు వస్తే వాస్తవాలు తెలుసుకోవచ్చన్నారు. కాగా తాము కట్టిన ప్రాజెక్టులకు తమకే చూపించాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ రేపు బీఆర్ఎస్ నల్గొండలో భారీ సభకు ఏర్పాట్లు చేసింది. బీఆర్ఎస్ నేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ నల్గొండ జిల్లాలోకి రావాలంటే ముందుగా ముక్కు నేలకు రాసి రావాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడని ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ మళ్లీ వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. రాజకీయాలకు అతీతంగా నల్గొండలో కేసీఆర్ నిర్వహించే సభను బహిష్కరించాలని పిలుపునిచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ నల్గొండ సభ పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కేసీఆర్ సంతకం చేశారని, ఇప్పుడు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ఇంతకంటే ద్రోహం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడో చెప్పాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఫ్రెండ్షిప్ చేసిండు. ఈ రోజు కృష్ణా రివర్ బోర్డు ఆయన సంతకం పెట్టి బోర్డుకు కేఆర్ఎంబీకి అప్పచెప్పిండు. ఈ రోజు వచ్చి నల్లగొండలో సభ పెడతా అంటుండు. క్షణం ఏమన్నా ఉంటే కేసీఆర్ పాలిటిక్స్ లోకి రిటైర్డ్ కావాలి. ఇంకా ఏ ముఖం పెట్టుకుని 10 ఏళ్ల తర్వాత చేసుకొని కూర్చొని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పిండు 2014. 2015-16లో శివన్నగూడెం రిజర్వాయర్, చెర్లగూడెం రిజర్వాయర్ ని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ని, ఈ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశాలం చేస్తా, ఇక్కడనే కూర్చొని పని చేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో నీకు మరి కూడా మండలంలో నీకు శంకుస్థాపన చేసిపోయింది. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని 10 ఏళ్ల తర్వాత నల్గొండకు వచ్చి ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాలే, R&R కంప్లీట్ కాలే. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాం? దేవరకొండ, మునుగోడు నియోజకవర్గం సంబంధించిన 4 లక్షల ఎకరాలకు కనీసము సోర్స్ ఆఫ్ వాటర్ అంటే హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు ఈ 4 లక్షల ఎకరాలకు ఇవ్వాలంటే ఆనాడు జగన్మోహన్
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బీఆర్ఎస్ కీలక నేత బొంతు రామ్మోహన్ కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో రామ్మోహన్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్ నాటి నుంచి పార్టీతో ఆంటీ ముట్టనట్లుగానే ఉంటూ వస్తున్నారు. అప్పట్లోనే పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పటికీ జం చేసినా ఎక్కడా ఉప్పల్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మిన్నకుండిపోయారు. పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతుండటంతో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయడానికి బొంతు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్లో కూడా ఈ నియోజకవర్గానికి గట్టి పోటీనే ఉంది. అయితే బీఆర్ఎస్లో మల్కాజ్గిరి టికెట్ కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కర్చీఫ్ వేసుకొని కూర్చున్నారు. తన కుమారుడిని పోటీ చేయించాలని ప్లాన్లో ఉన్నారు. దీంతో టికెట్ అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ టికెట్ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రామ్మోహన్ ఇక పార్టీలో ఉండి ఫలితం లేదని కాంగ్రెస్లో చేరాలని అనుచరులతో చర్చించి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సిటీకి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భాగ్యనగర గులాబీ పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీల కార్యకర్తగా నేతగా కొనసాగుతున్న మాజీ డిప్యూటీ మేయర్ ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. రోజుల వ్యవధిలోనే బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ వైపు అడుగులేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంకారవం యాత్రకు లోకేష్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన లోకేష్ జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే జగన్ గంజాయి క్యాపిటల్గా మార్చారని తెలిపారు. 4.5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ ఇవ్వని ఆయన ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. మోసం దగా కుట్రకి ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్లా ఉంటుందని లోకేష్ సెటైర్లు వేశారు. జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికయ్యా సిద్ధం? జైలుకి వెళ్లేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. మైనారిటీ బాలిక మిస్బాని ఎలా చంపారో అలా మైనారిటీలు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా. మన ఇచ్చాపురం అంటే నాకు ఒకే ఒక పదం వస్తుంది, తెలుగుదేశం పార్టీ అడ్డా. మన పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి ఇచ్చాపురం నియోజకవర్గం మనం ఓడిపోయాం. 2014 నుంచి 2019 మధ్యన దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం, ఆసుపత్రులు తీసుకొచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం ఇచ్చాపురం చేసిందేంటి, పీకింది ఏంటని. జగన్ పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురానికి అనేక హామీలు ఇచ్చారు. ఏకంగా కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా. బిల్లవట్టి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ వర్కులు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలను అడుగుతున్నా. మహేంద్ర తనయ బహుదు నదులకి సంబంధించిన ఛానల్ వర్కులు కూడా రిపేర్ చేస్తానన్నాడు, చేశాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. 2 నెలలు ఓపిక పట్టండి, మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీరు పడుతున్న కష్టాలు చూసాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించడం జరిగింది. మన ప్రభుత్వం రాబోతుంది.
మనం అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. రెండోది, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతి పిల్లకి 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీకి అభ్యర్థులు దొరకట్లేదని టీడీపీ నేత పట్టాభి అన్నారు. పాఠ్య పుస్తకాల్లో జగన్ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పాఠ్య పుస్తకాల్లో 120 కోట్ల కుంభకోణం చేస్తున్నారని తెలిపారు. కుంభకోణానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకరిస్తున్నారని ఆరోపించారు. పాఠ్య పుస్తకాల టెండర్లో దోచుకోవాలని బొత్సకు సలహా ఇచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు డబ్బులు పోగేస్తున్నారని పట్టాభి మండిపడ్డారు. దోపిడీకి పాల్పడింది యు ఆర్ ద ఓన్లీ వన్. ఇవాళ నువ్వు నెంబర్ 1 నిజమే జగన్ రెడ్డి. మింగటంలో నెంబర్ 1, దోపిడీలో నెంబర్ 1, అవినీతి చేయటంలో నెంబర్ 1. ఆఖరికి స్కూళ్ళను అడ్డం పెట్టుకుని స్కూలు పిల్లలను అడ్డం పెట్టుకుని కూడా ఇవాళ రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధికంగా దోపిడీకి పాల్పడింది యు ఆర్ ద ఓన్లీ వన్ మిస్టర్ జగన్ రెడ్డి. కాబట్టి ఆ రకంగా నువ్వు నెంబర్ 1. మళ్ళీ దీనికి తోడు అమ్మా నేను మీ మేనమామనమ్మా, మీ మేనమామని నేను, మీ జీవితాల్ని బాగు చేస్తున్నటువంటి మేనమామని నేనని చెప్పి ఆయన కానీ ఒక టైటిల్ మేనమామని చెప్పి గతంలోనే చెప్పాం జగన్ రెడ్డి. తమరు మేనమామ కాదు కంసమామ అని చెప్పి గతంలోనే చెప్పాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఏ రకంగా అయితే నాశనం చేశావో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను కూడా ఇవాళ పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తివి. ఈ రోజున ఎన్ని స్కూళ్ళని మోతేశారు సార్ మీరు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ దేనికి తగ్గిపోయాయి? పనిచేసేటటువంటి స్కూల్స్ని మోతేసి అధ్యాపకుల నియామకాలు జరపకుండా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె అన్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోదీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పొత్తుపై 3 నేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో అమిత్ షా భేటీపై సమయాన్ని బట్టి తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. వారి ఉత్పాదకత ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగానే మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం. దాన్ని ఆధారం చేసుకునే వారు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అంటే జంతన్ కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు వారు పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతోటే వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా దేశంలో ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో యూపీఏ హయాంలో $300 బిలియన్ ఉన్నట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఫస్ట్ డెవలప్ ఇండియా అని ఒక సరికొత్త నిర్వచనం పలుకుతూ వారు ఈ ఎఫ్డిఐ ఏదైతే ఉందో $300 బిలియన్ ఉన్నటువంటి ఎఫ్డిఐని $596 బిలియన్ పెంచినటువంటి ఘనత కూడా ఇవాళ యూపీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. అంటే ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడగడం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
తిరుపతిలో పర్యటించిన షర్మిల పగతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. ఏపీలో ఏ అభివృద్ధి పనులు జరగలేదన్నారు. 10 ఏళ్లుగా ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్లుగా ఏపీ పరిస్థితి ఉందన్నారు. జగన్ సీఎం అయ్యాక హోదా గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు గారైనా ఇటు పాలక పక్షంలో జగనన్న గారైనా ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించరు. ఈ రోజు ఇద్దరు బీజేపీకి వంకి వంకి సలాములు చేస్తున్నారు. మొన్న చంద్రబాబు గారు వెళ్ళారు, ఆయన వంకి వంకి సలాములు చేశాడు, ఆయన సాష్టాంగపడ్డాడు. నిన్న మళ్ళీ జగనన్న గారు వెళ్ళారు, ఆయనైనా ఏమైనా చేస్తారంటే ఆయన ఏం చేశాడు, ఒక పేపర్ ముక్క పెట్టొచ్చాడు. ఓ పేపర్ ముక్కతో మనకు ప్రత్యేక హోదా వచ్చేస్తుందా? 10 సంవత్సరాలుగా ఎన్ని పేపర్ ముక్కలు పెట్టారు సార్ అని అడుగుతున్నాం. మీరు పులి సింహము అంటారు కదా, మరి బీజేపీని ఎందుకు ఎదిరించలేదు? ఏది విప్పండి బీజేపీ మీద పంచా, ఏది ఎదిరించండి బీజేపీని. పోనీ ప్రత్యేక హోదా రాలేదు, పోనీ పోలవరం ప్రాజెక్ట్ అయినా వస్తే 20 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. పోనీ అదైనా వచ్చిందా అంటే అది రాలేదు. పోనీ రాజధాని వచ్చిందా అంటే అది రాలేదు. చంద్రబాబు గారేమో రాజధాని విజయవాడ అంటారు, అమరావతి అంటారు, సింగపూర్ ను చూపిస్తారు. 3D గ్రాఫిక్స్ లో మొత్తం అంతా అయిపోయినట్టే చూపించారు. కానీ 5 సంవత్సరాలలో ఆయన కట్టలేదు రాజధాని. ఒకవైపు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈసారి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేశారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల వైసీపీ విడుదల చేసిన 7 జాబితాల్లోనూ వెంకటగౌడ పేరు లేకపోవడంతో పలమనేరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తిగా మారింది. దీంతో పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో భాగంగా ఆర్వి సుభాష్ చంద్రబోస్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నగరి మంత్రి రోజాను పలమనేరులో పోటీ చేయమని అధిష్టానం కోరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పలమనేరులో వైసీపీ అభ్యర్థి ఎవరనేది సందిగ్ధంగా మారింది. ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని వెంకటేగౌడ 2019 ఎన్నికల్లో పలమనేరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన ఏడాదిన్నరకే నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకుల పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం చూపించారు. దీంతో వాళ్ళంతా అంటి ముట్టనట్లు ఉండిపోయారు. నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్ని అప్పగించడంలోనూ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. శంకర్రాయలపేట చెరువు నుంచి కర్ణాటకకు అక్రమంగా ఇసుక తరలించారని, గొల్లపల్లి సమీపంలో చెల్లని చెక్కుతో క్వారీ కొనుగోలు చేశారని, బలవంతంగా కొందరి క్వారీలను లాక్కున్నారని ఎమ్మెల్యే మీద తీవ్ర ఆరోపణలున్నాయి. చెల్లని చెక్కు వ్యవహారం ఇప్పటికే కర్ణాటక కేజీఎఫ్ కోర్టులో నడుస్తోంది. పలమనేరు సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అండతోనే పేదల ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్నారని, అలాగే కోటలో ఇసుక మాఫియా, మట్టి మాఫియాతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. జగనన్న కాలనీలో అక్రమాలతో పాటు తాజాగా ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానిని 70 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దౌర్జన్యంగా స్థలాలు ఆక్రమించుకున్న వారికి వెంకటేగౌడ రాజకీయ పదవులు కట్టబెట్టడం విమర్శలకు దారితీసింది. గతంలో జాఫర్ అనే వ్యక్తి జగనన్న కాలనీలో అక్రమాలకు పాల్పడ్డాడని టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు ఎక్కిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈసారి వైసీపీ అధిష్టానం వెంకటేగౌడకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని పెద్ద పంజాణి, గంగవరం మండలాల సొంత పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇక వెంకటేగౌడ సొంత మండలమైన కోటలోనూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైసీపీకి, ఎమ్మెల్యేకి వ్యతిరేకత బలంగా ఉందనే విషయం తెలుస్తోంది. వైసీపీ చేసుకున్న సర్వేలో వెంకటేగౌడ మీద వ్యతిరేకత ఉందని సమాచారం. దీనికి తోడు నియోజకవర్గంలోని నాయకులు పెద్దిరెడ్డిని కలిసి వెంకటేగౌడకు టికెట్ ఇవ్వొద్దని కోరినట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ 7 జాబితాల్లోనూ వెంకటేగౌడకు స్పష్టత ఇవ్వనట్లు ప్రచారం జరుగుతోంది. పలమనేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పుడో చెప్పాను కదా టికెట్ నా జేబులో ఉందని, ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు అంటూ పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ వ్యాఖ్యానించారు. సుమారు వారం రోజులుగా వార్తలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో కలిసి పలమనేరులో యాత్ర 2 సినిమా చూశారు.
అనంతరం బయటకు వచ్చిన ఆయనతో పలమనేరు టికెట్ ఎవరికో వస్తుందని 2 రోజులుగా ప్రచారం జరుగుతుందన్న అంశాన్ని విలేకరులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ టికెట్ తన జేబులో ఉందని పేర్కొన్నారు. మరి జేబులో టికెట్ ఉన్న వైసీపీ అధిష్టానం 7 సార్లు ప్రకటించిన జాబితాలో వెంకటే గౌడ పేరు ఎందుకు లేదబ్బా అంటూ నాయకుల్లో చర్చ సాగుతోంది. టీడీపీ నేత సుభాష్ చంద్రబోస్ ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. పలమనేరు టికెట్ మాట తీసుకునే ఆర్వి సుభాష్ వైసీపీలో చేరారనే ప్రచారం ఊపందుకుంది. ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఈ మధ్య జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కూడా పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈయనకు అధిష్టానం అండ ఉండడంతోనే అనూహ్యంగా జడ్పీ చైర్మన్ అయిన విషయం తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం అప్పట్లో జరిగినా ఇప్పుడు ఆ ప్రస్తావన లేదు. ఇక 4 రోజుల నుంచి ఎమ్మెల్యే సీటు నాకు ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటానని 5 మండలాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు నాకు మద్దతిస్తారని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి దాకా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక జడ్పీ చైర్మన్ వాసుకి సీటు ఇస్తే గెలుస్తాడా లేదా అనేది వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. యాదమరి మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డి పేరు తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ఈయన జడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డికి సోదరుడు. పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక, గెలుపు విషయాల్లో మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ మోహన్ రెడ్డి పేరు పలమనేరులో జోరుగానే వినిపించింది. ఇక కొత్తగా మంత్రి రోజా పేరు కూడా తెరపైకి వస్తుంది. ఈసారి ఎలాగైనా పలమనేరు నియోజకవర్గంలో ధీటైన వ్యక్తిని దింపాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఇక పలమనేరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని దింపుతారు? వైసీపీ అధిష్టానం అమర్నాథ్ రెడ్డికి ధీటైన వ్యక్తిని బరిలోకి దింపుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో వైసీపీ చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల వద్దకే వెళ్లి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఇక నిన్న తాజాగా వీకోట మండలంలో వైసీపీ నుంచి 30 కుటుంబాలు టీడీపీలో చేరడంతో మళ్లీ పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు అమర్నాథ్ రెడ్డి. ఈసారి పలమనేరు నియోజకవర్గంలో ఎలాగైనా టీడీపీని గద్దె దించాలనే ఆలోచనలో అటు వైసీపీ అధిష్టానం మంత్రి పెద్దిరెడ్డి కంకణం కట్టుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వైసీపీలో రోజుకు ఒక నాయకుడు పుట్టుకొస్తుంటే టీడీపీకి కంచుకోటగా ఉన్న పలమనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వైసీపీ తరపున పలమనేరు బరిలోకి ఎవరిని దింపుతారా అని స్థానిక నేతలు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.